హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రూపకి డెలివరీ అయిన తర్వాత బాబు పుట్టాడని డాక్టర్ చెప్పడంతో అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. కానీ తర్వాత విజయాంబిక దీపక్ చేసిన పని వల్ల బాబు చనిపోయాడని మళ్ళీ వచ్చి డాక్టర్ చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోయారు కదా. వెంటనే బాబు అలాగే తల్లి క్షేమంగా ఉన్నారని చెప్పిన మీరు ఇప్పుడు బిడ్డ చనిపోయింది అని చెప్తున్నారేంటి డాక్టర్ అని ప్రతాప్ నిలదీయడంతో మా పర మా పని మేము చేసాం సార్, మా డ్యూటీ మేము చేసాం సార్ అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది కదా. ఇకపోతే రౌడీలు తీసుకెళ్తున్న బిడ్డని రాజు తన బిడ్డగా భావించి రౌడీలు ఇక సీఎం మనవడు అని చెప్పడంతో ఇంటికి తీసుకొని వెళ్ళి ముత్యాలు, విరూపాక్షి అలాగే వరాలు, ధనాలు చేతిలో పెట్టి మీ అల్లుడు, మీ మనవడు అని చెప్పి అనడం, వాళ్ళందరూ సంతోషపడడం, రూపని కూడా రాజు చెప్పిన మాటల వల్ల విరూపాక్షి అసహ్యించుకోవడం జరుగుతుంది కదా. జరిగిన తర్వాత అమ్మ రూప, నీకు మేమున్నాం, మేము నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం, నిన్ను ఇంటికి తీసుకువెళ్తామమ్మా అనగానే నన్ను త్వరగా ఇంటికి తీసుకెళ్ళిపోండి నాన్న అని చెప్పి రూప అంటూ ఉంటుంది. అనుకోకుండా రూపకి మళ్ళీ నొప్పులు మొదలవడంతో ఒక్కసారిగా నాన్న నాన్న అని అరుస్తూ ఉంటుంది. డాక్టర్ని పిలువక్క అనగానే డాక్టర్ డాక్టర్ అని చెప్పగానే డాక్టర్ వచ్చి ఒకసారి తనని చెక్ చేయండి అని అంటూ ఉంటే తన కడుపులో ఇంకొక బిడ్డ ఉన్నట్టు అనిపిస్తుంది డాక్టర్ అని చెప్పి నర్స్ అనగానే వెంటనే తనని ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్ళిపోతారు. రూప మళ్ళీ ఒక బిడ్డకి జన్మనివ్వడంతో విజయాంబిక దీపక్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా ఇదేంట్రా దీపక్, ఆ బిడ్డని చంపేమని డ్రైనేజ్లో పడేయమని ఆ రౌడీలకి పంపించాం కదా, మళ్ళీ రూప కడుపున బిడ్డ పుట్టాడు, ఇప్పుడు మనం ఏం చేయగలం, ఏమీ చేయలేము, ఖచ్చితంగా ఈ బిడ్డ చుట్టూరే అందరు కూర్చుంటారు, ఈ బిడ్డని మాయం చేసే పరిస్థితి మనకి అస్సలు కుదరదు, ఇప్పుడు ఎలా అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటారు. మరి నిజంగా రూప మళ్ళీ ఒక బిడ్డకు జన్మనిచ్చి ప్రోమోలో చూపించిన విధంగా తన పక్కన ఉన్న బిడ్డ రూప రెండో బిడ్డ, రూప ఇద్దరికి కవల పిల్లలు పుట్టారని రాజుకు తెలియక రాజే ఇక రూప బిడ్డని పెంచుతున్నానని తనకి ధీటుగా రూప బిడ్డని పెంచి ఇక ఉన్నవాడిని చెయ్యాలని తన తల్లి అయిన రూపగాలి కూడా బిడ్డకి సోకడానికి వీల్లేదని రాజు అనుకుంటూ ఉంటాడు. మరి ఏ పరిస్థితిలో రాజు కుటుంబం మరీ దీనస్థాయికి చేరుకుంది. రాజు ఇక మెకానిక్ షెడ్లో పనిచేయాల్సిన పని ఏమొచ్చింది. రూప అమెరికా నుంచి ఒక బాబుతో తిరిగి రావడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే మందారం బిడ్డనా లేదా రూపకి నిజంగానే ఒక బిడ్డ జన్మించడం ఇదంతా కూడా జరిగిందా. ఇదంతా జరిగి రూప అమెరికా నుంచి తిరిగి రావడం, ఆ మెకానిక్ షెడ్లో కార్ ఇక రిపేర్కి వచ్చి అక్కడ నిల్చోవడం, రాజు ఇక షెడ్లో పనిచేస్తూ బయటికి రావడం, రూప రాజు ఎదురుపడడం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. మరి నిజంగా రూపతో రాజు మాట్లాడతాడా లేదా రాజుని ఆ పరిస్థితుల్లో చూసి రూప ఏం చేయబోతుంది, నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ముత్యాలు అలాగే అప్పలనాయుడు, వరాలు, ధనాలు, విరూపాక్షి అందరూ కూడా బిడ్డని ముద్దాడుతూ ఉంటారు. బిడ్డని నేను ఎత్తుకుంటానని చెప్పి అందరూ కూడా గుమిగూడి బిడ్డతో ఆడుకుంటూ ఉంటారు. రాజు మాత్రం హాస్పిటల్లో జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటే అప్పలనాయుడు ఇలా అంటూ ఉంటాడు. అయ్యా అమ్మాయి గారు, అలాంటి వారని నువ్వు చెప్పావు కానీ మాకు ఎక్కడో నమ్మాలని అనిపించట్లేదు, అలా అని నువ్వు తప్పు చెప్పావని కూడా అనుకోవట్లేదు. ఇదంతా అక్కడ విజయాంబిక దీపక్లు గుంటనక్కలు ఉన్నారు కదా, వాళ్ళే ఏదో ఒకటి చేసి ఉండొచ్చని అనిపిస్తుంది. కానీ అది ఎంతవరకు కరెక్టో తెలియదు కదా. మొదటి నుంచి నువ్వంటే ఆ విజయాంబిక దీపక్లకి గిట్టదు. వీలు దొరికినప్పుడల్లా నిన్ను అమ్మాయి గారు ఇద్దరిని కూడా విడదీయాలని చూస్తూ వచ్చారు. ఇక అవకాశం దొరికితే మాత్రం వాళ్ళు వదులుకుంటారా. మందారం విషయంలో కూడా వాళ్ళే ఏదో చేశారని నాకు ఇప్పటికీ అనుమానం అని అంటూ ఉంటే, ఏమో నాన్న, మందారం ప్రాణాలు ఆ రోజు పోవడానికి అమ్మాయి గారు కారణం అని చెప్పి నేను బాధలో 4 మాటలని బయటకు రాలేదు. అది నిజం, వాస్తవం. మందారం ఎన్నోసార్లు మనకి ఎంతో మంచి మేలు చేసింది.
తన ప్రాణాల్ని పణంగా పెట్టైనా మా ప్రాణాల్ని కాపాడనుకునే మందారం మనం దూరం చేసుకున్నామని నాకు ఇప్పటికీ చాలా బాధగా అనిపిస్తూనే ఉంది నాన్న. కానీ మందారం గురించి ఆలోచించడం మానేశానని అనుకోవద్దు. మందారం ఒక పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయిగా మనది పేదరికం కారణంగా వాళ్ళు ఎప్పుడు చూడు మందారాన్ని కూడా చంపడానికి ఆ దీపక్ విజయాంబికలు కుట్రలు చేస్తూనే వచ్చారు. అయినా కూడా ఏ రోజు పెద్దయ్య గారు విజయాంబిక దీపక్ని ఇంట్లో నుంచి పంపించేయలేదు. కానీ అమ్మగారు ఆ రోజు ఏదో తప్పు చేశారని ఎవరో చెప్పారని నమ్మి ఇన్ని సంవత్సరాలు అమ్మగారిని దూరం పెట్టారు. ఎన్నిసార్లు మనం నిజం నిరూపించాలని చూసినా వాళ్ళ అక్క చెప్పిన మాటల్ని విన్నారు. కానీ ఏ రోజు కూడా ఎవరు చెప్పిన మాటల్ని వినలేదు ఆ పెద్దయ్య గారు అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. ఇకపోతే ఇంకా రాజు కంపెనీలన్నీ కూడా దివాలా తీయడంతో అనుకునే పరిస్థితుల్లో వాళ్ళు దీనమైన స్థితికి చేరుకుంటారు. కావాలని ఇదంతా కూడా విజయాంబిక దీపక్లే ఆ ప్రతాప్ అందరూ కూడా కలిసి చేసి ఉంటారు. ఎందుకంటే మందారం ప్రాణం పోయినందుకు గాను ఆస్తిలో వాటా ఇవ్వాలని, ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని ఇదంతా కూడా చేశారు కదా. ఇదంతా చేసిన కారణంగా ఏదో ఒక దాంట్లో అక్రమ దందాల కింద ఏదో ఒక దాంట్లో కంపెనీని మూసివేసి ఇదంతా కూడా ఆర్ఆర్ కంపెనీని కూడా మూసివేశారు. కాబట్టి వాళ్ళకి ఏమీ లేక మళ్ళీ రాజు వాళ్ళు ఉండే ఇల్లును కూడా ప్రతాప్ వాళ్ళే కొనుక్కొని రూప అమెరికాకు వెళ్ళడం ఇదంతా కూడా జరుగుతుంది కదా. అయితే రూప పరిస్థితిని బట్టి రూప అసలు బిడ్డ జన్మనిచ్చింది అని అనడానికి ఎందుకు అంటే, అమ్మ రూప ఇక నుంచి మేమున్నామమ్మా, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం, ఇంటికి వెళ్దాం పదా అని అంటున్న సమయంలో, అవునన్నా ఇంటికి వెళ్దాం, నాకు హాస్పిటల్లో ఒక్క నిమిషం కూడా ఉండాలని అనిపించట్లేదు నాన్న అని చెప్పి రూప ఏడుస్తూ ఉండగా వెంటనే ఇక ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు. సరే అమ్మ వెళ్దాం అనగానే రూపకి సడన్గా నొప్పులు స్టార్ట్ అవుతాయి. నాన్న అని చెప్పి గిలగిల కొట్టుకుంటూ ఉంటే, ఏమైంది అక్క అని చెప్పి పింకీ కూడా అంటూ ఉంటుంది. అక్క డాక్టర్ని పిలువు అనగానే, సరే తమ్ముడు అని చెప్పి డాక్టర్ అని పిలవగానే డాక్టర్ ఇక వస్తారు. అదేంటి తనకి మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయ్యాయి, కడుపులో ఇంకొక బిడ్డ ఉందా ఏంటి అన్నట్లుగా నర్స్ అనడంతో వెంటనే తనని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్దాం పదండి అని చెప్పేసి ఆపరేషన్ థియేటర్కి రూపని తీసుకొని వెళ్తారు. అనుకోకుండా మళ్ళీ రూప కడుపున ఇంకొక బిడ్డ, అంటే ఇద్దరు బిడ్డలకు రూప జన్మనివ్వడంతో రాజు దగ్గర ఒక బిడ్డ పెరుగుతూ ఉంటాడు కదా. రాజు మాత్రం రూప కడుపున ఒక బిడ్డే పెరిగిందని, అది కూడా రాజు తీసుకొచ్చి తనని ప్రాణంగా పెంచుతున్నాడని అనుకుంటాడు. ఆ రోజు తన రక్తమని రాజు బిడ్డని వద్దనుకున్నారని రాజు భావించాడు కనుక రూపకి మళ్ళీ బిడ్డ పుట్టే ఛాన్సే లేదు. ఎలాగో బిడ్డ పుట్టినా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బ్రతకనివ్వరు. ఇదంతా తెలుసు కాబట్టి అంత కాన్సన్ట్రేషన్గా రూప బిడ్డ గురించి ఆలోచించకుండా రాజు తీసుకొచ్చిన బిడ్డని పెంచడంలో బాగా ఇదిగా ఉంటారు. అందరూ కూడా అప్పలనాయుడు, ముత్యాలు, వరాలు అందరూ కూడా విరూపాక్షతో సహా బిడ్డని అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు. ఇకపోతే రూప నిజంగా ఇంకొక బిడ్డను జన్మనివ్వడంతో ప్రతాప్ అందరు కూడా సంతోషపడుతూ ఉంటే, పోయిన బిడ్డను మళ్ళీ ఆ భగవంతుడే నీకు ఇచ్చాడమ్మా, నీ బాధను తట్టుకోలేక అని చెప్పేసి ప్రతాప్ అంటూ ఉంటే, రూప ఇలా అంటూ ఉంటుంది, నాన్న బిడ్డని తీసుకొచ్చి నా గుండెల మీద పడుకోబెట్టండి నాన్న అనగానే వెంటనే ప్రతాప్ ఇక బిడ్డని గుండెల మీద పడుకోబెట్టడంతో రూప బిడ్డని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. నా రాజు నాకు ఈ బిడ్డ వల్ల దూరం అవుతాడని దగ్గర అవుతాడని అనిపిస్తుంది నాన్న అని ఈ విధంగా అంటూ ఉంటుంది. రాజుకి ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మనండి నాన్న అనగానే, వద్దమ్మా రాజుగాడి నీడ కూడా నీ బిడ్డ మీద పడడానికి వీల్లేదని చెప్పేసి అంటూ ఉంటారు.